2024 ఫిబ్రవరి నెలలో 9వ తేదీన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీతో జరిపినటువంటి చర్చల సందర్భంగా ఆశా వర్కర్లతో అదనపు పనులు చేయించకూడదని సర్క్యులర్ ఇచ్చింది. కానీ ఆ సర్క్యులర్ కింద వరకు ఇంప్లిమెంట్ జరిపించేటటువంటి పని ప్రభుత్వ అధికారులు చేయడం లేదు. గుంటూరు జిల్లా 6వ మహాసభ జరిగింది. ఈరోజు అనేక పిహెచ్సిల్లో అదనపు పనుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ రోజుకి సబ్ సెంటర్లు తాళాలు తీయించే పని, సబ్ సెంటర్స్ క్లీనింగ్ చేయించే పని, సంతకాలు పెట్టించేటటువంటి పని ఆశా వర్కర్లతో చేయిస్తా ఉన్నారు. వ్యాక్సిన్ కిట్టులు మోయించే పని చేస్తా ఉన్నారు. 1 గంట పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు గుంటూరు జిల్లాలో నెలకొని ఉన్నది. ఈ జిల్లా అధికారులు అలాగే పిహెచ్సి అధికారులకి మరొకసారి చెప్పదలుచుకున్నాం, ఆశా వర్కర్లతో అదనపు పనులు చేయించటం మీరు ఆపితే మంచిది, లేకపోతే మరొక పోరాటానికి ఆశా వర్కర్లు సిద్ధమవుతారని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, వాటిని అమలు చేయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లకి సెలవులు లేవు. పిట్టల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల వర్క్ లోడ్ ఎక్కువైపోయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పని లేదు. రిటైర్మెంట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లతోటి మీరు జరిపినటువంటి చర్చలు, ఇచ్చినటువంటి మినిట్స్ కాపీ, వాటికి సంబంధించినటువంటి జీవోలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం మారింది, మంచిదే. ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గతంలో జరిగినటువంటి చర్చల తాలూకా జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయడానికి ఏమిటి మీకు బాధ అని అడుగుతా ఉన్నాం. మరొక పక్కన రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపున అధికారుల వేధింపులు, మరో పక్కన రాజకీయ వేధింపులు. ఆశా వర్కరు క్రష్ అయిపోతా ఉంది. ఈరోజు ఈ బాధని, మానసికమైనటువంటి బాధని తట్టుకోలేక అనారోగ్యం పాలైపోతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అందుకనే గుంటూరు జిల్లాలో ప్రతి పిహెచ్సికి సంబంధించి ఎక్కడైతే ఆశా వర్కర్లతో ఇంకా వెల్నెస్ సెంటర్స్, సబ్ సెంటర్స్ దగ్గర తాళాలు తీపించడం, సంతకాలు పెట్టించడం, ఆశా వర్కర్కి ఆరోగ్యం బాగోపోతే, ఇబ్బంది పడుతూ ఉంటే, అందుకే ఆపరేషన్ జరిగి కష్టపడుతూ ఉంటే కుర్చీలో కూర్చొనిచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు సబ్ సెంటర్లో లేదు. ఈరోజు ప్రజల వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆశా వర్కర్. మేము గుండెల మీద చేతులు వేసుకొని చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజల దగ్గరికి సేవల్ని తీసుకెళ్తున్నామనంటే, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నామంటే అది ఆశా వర్కర్, ప్రతి ఆశా వర్కర్ చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు. కానీ ఆశా వర్కర్ల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. ఆమె గర్భవతిగా ఉంటే పట్టించుకోవట్లేదు. ఆమెకి అనారోగ్యం పాలయ్యి ఏదైనా సర్జరీ జరగాల్సి వస్తే కనీసం సెలవిచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఎంతకాలం ఆశా వర్కర్ని వేధిస్తారని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జీవోలన్నీ కూడా ఆశా వర్కర్లకి ఇవ్వాలి. ఆశా వర్కర్లకు ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనం సరిపోవడం లేదు, పని భారం అయిపోయింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలో 10,000 ఇస్తున్న మాట వాస్తవమే, కానీ 10,000 రకాల పనులు చేయిస్తుంది కూడా ఆంధ్ర రాష్ట్రమే. కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు అమలు చేసే దిశగా, ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అదనపు భారాన్ని తగ్గించండి, వాళ్ళకి సెలవులు ఇవ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల చావుల్ని ఆపేటటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.